సార్ పోయిన నెలలో ఏదో జరిగిందో క్యాబినెట్ సమావేశం ఉన్నప్పుడు ఈ కుటుంబ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మనం అనుకున్నంత ఇదిగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా వారు గెలిచే పరిస్థితి లేదనేది ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు వ్యాఖ్య. మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అంటే 40 మంది ఏమీ చేయట్లేదు అనేది. అరే 40 మంది ఎమ్మెల్యేలు కనీసం ఏమీ చేయట్లేదు అంటే ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వివాదాల్లో ఇచ్చేస్తున్నారు, సమస్య పరిష్కారం కానికుండా చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడిన మాట. అది బయటకు వచ్చింది. అంటే అది వాస్తవమే, మాట్లాడింది వాస్తవమే. ఉన్నది 164 మంది ఎమ్మెల్యేలు, అందులో 48 మంది ఎమ్మెల్యేలు. అంటే ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఒక్క మన రాష్ట్రంలోనే కాదండి, పక్క రాష్ట్రాలు, గతంలో ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ఎమ్మెల్యేలు అన్ని వివాదాల్లో ఏలు పెడుతున్నారు, సమాజం నుండి సమస్య పరిష్కారం కానివ్వట్లేదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. అదే ఆయన అన్నాడు కాబట్టే దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులని సార్ట్అవుట్ చేయమని చెప్పారు. అసలు ఆ దృక్పథం కలిగి ఉండడం గొప్ప విషయం సార్. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు పనిచేయట్లేదని ఎవరైనా ఒక మంత్రి అనగలిగాడా, లేదా పత్రిక అనగలిగిందా? అన్న పత్రికల మీద ఏమైనా పట్టించుకున్నారా? ఇప్పుడు సమస్య ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, ఆ ఉందని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, మంత్రులను ఎండార్స్ చేశాడు. కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి దిశలో ప్రభుత్వం వెళ్తుంది కదా, దాన్ని కదా మనం ఆహ్వానించవలసింది. అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్లో పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానమైనటువంటి వైసీపీ ఆరోపణ. దానిలో భాగంగా ఈ రోజున మళ్ళీ కల్తీ నెయ్యి అని చెప్పి వివాదం మళ్ళీ బయట తీసుకొచ్చి అసలు కల్తీ లడ్డు అనేది ఎక్కడ జరగలేదు, లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదు నెయ్యిలో అని చెప్పి ప్రధానంగా వైసీపీ చెప్పింది. ఇప్పుడు సిట్కి సంబంధించి సిట్లో మాజీ అధికారి ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని పిలిపిస్తే దానికి వాంగ్మూలం ఇచ్చేశారు, సరైన ఇంకా అప్రూవల్గా మారారని చెప్పి కావాలని చెప్పి డైవర్షన్ చేస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. దీన్ని ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మీరు ప్రజలను మభ్య పెడుతుంది కూటమి ప్రభుత్వం అనేది అది వైసీపీ ఆరోపణ. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదు, ఇవన్నీ తెస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అయితే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకి అసలు విలువ ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట. నేను అదే చెప్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ నేను తెచ్చానన్నాడు. ఏమంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు హయాంలో వచ్చింది? అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రధాని మోడీ గారు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ 5,500 ఎకరాలు తీసుకొని శంకుస్థాపనం చేసి దానికి బడ్జెట్ కేటాయించి పని చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఆపేశాడు. 23లో హడావుడిగా ఏదో ఒకటి చేయాలని చెప్పి వంగి కొబ్బరికాయ కొట్టలేని పద్ధతిలో ఒక స్టాండ్ తయారు చేసుకొని కొబ్బరికాయ కొట్టి నేను తీసుకొచ్చాను, గూగుల్ నేను తీసుకొచ్చాను, నేనే తెచ్చాను. నిన్న 3,08,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు నీ హయాంలో మూత పెట్టేశావు. 10%, 15% చేయవలసింది కూడా చేయలేను. అంటే మేము కట్టిన నెలకి ఈ రోజున గృహప్రవేశాలు చేశారు. ఎక్కడ కట్టావా? ఆయనే చెప్తారు. అలా కాదండి, ట్విట్టర్లో ట్వీట్ చేశారు మేము కట్టినటువంటి. నేను చూసా. కాదు సార్, నువ్వు గృహప్రవేశాలు ఎలా చేస్తారంటారు? నువ్వు తెచ్చింది సెంటు పట్ట, 30 లక్షల ఇళ్ళు కట్టానన్నావు, ఊర్లు సృష్టించా అన్నావు. నీ సెంటు పట్ట ఇళ్ళు ఎక్కడ నీ హయాంలోనే కట్టలా, గృహప్రవేశాలు జరగలా. ఇవాళ జరిగిన టిట్కో ఇళ్ళు ఎప్పుడు వచ్చినాయి? వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 12 లక్షల ఇళ్ళు ఇచ్చాడు. అందులో దాదాపు 6 లక్షలు 7 లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 40%, 50%, 90% కట్టారు. నువ్వు ఆపేసావు కదా. వాటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫినిషింగ్ పనులు చేసి నిన్న గృహప్రవేశాలు చేయించారు. నువ్వు ఎక్కడ కట్టావు టిట్కో ఇల్లు? నువ్వు కంప్లీట్ చేయలేదు కదా. ఎందుకు అబద్ధాలు ఆడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు, సెంటు పట్ట ఇళ్ళు నేను కట్టాను అని చెప్పి చూపించు. ఏ ఊరిలో ఎన్ని ఇళ్ళు కట్టించావు, ఎంతమంది కాపురాలు ఉంటున్నారు చూపించు. విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో నువ్వు సెంటు పట్టాలు ఇచ్చి, ఊరికి చెరువుల్లో సెంటు పట్టాలు ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కరెంటు లేకుండా, డ్రైనేజ్ లేకుండా, స్కూళ్ళు లేకుండా, రవాణా లేకుండా, ఆసుపత్రులు లేకుండా నువ్వు ఏదో ఒక కట్టాను. దాంట్లో పెద్ద కుంభకోణం 7,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో
ప్రారంభమైన ఇళ్ళు నేను కట్టానంటావేంటి? ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉందా అని చెప్పి నేను అంటున్నా. అంటే వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి క్రేట్ అంతా కూడా టీడీపీ పార్టీ నేను చేశానని చెప్పి తన ఖాతాలు వేసుకుంటుంది, చేసే అభివృద్ధి చేయలేకని చెప్తారు. ఏమండి నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు పోలవరం నువ్వు కట్టలేక చేతులు ఎత్తావు. నీ మంత్రులు ఏం చెప్పారో అసెంబ్లీ రికార్డులో ఉంది. రాంబాబు గారు ఏం చెప్పాడో, అంబటి రాంబాబు గారు 2030 కూడా అయితే చాలా గొప్పదనం, అది ఎలా కట్టాలో ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు అన్న పద్ధతిలో ఇవాళ 27కి పోలవరం కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు పోలవరం కట్టాలని చెప్పగలవా? 3 రాజధానులు అన్నావు, ఎక్కడైనా ఒక రాజధాని, నువ్వు న్యాయ రాజధాని అన్నావు, కర్నూలులో స్థలం సేకరించగలిగావా? ఓ బిల్డింగ్ కట్టగలిగావా? నువ్వు ఆ అసెంబ్లీలో తీర్మానం చేయగలిగావా? సుప్రీంకోర్టులో ఆమోదించగలిగావా న్యాయ రాజధాని కోసం? మేము హైకోర్టు బెంచీ కోసం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం, స్థలాలు సేకరించాం, అక్కడ క్యాబినెట్లో ఆ తీర్మానం చేయబోతా ఉన్నాం. సపరేట్ బెంచ్ వస్తుంది, మా యామలో జరుగుతుంది. ఇవాళ అమరావతిలో చూశారు కదా, ఇవాళ అనేక కంపెనీలు అమరావతికి, ఏది ఇండస్ట్రీస్ బేస్ కాదు, అనేక రకాలు పొల్యూషన్ లేనటువంటి కంపెనీలు అమరావతిలో ఇవాళ సమిట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి 23 జిల్లాల్లో ఆ జిల్లాల్లో ఉండేటువంటి వనరుల్ని ఆధారం చేసుకొని పరిశ్రమలు ఇన్వైట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నామండి, మా హయాం ఇప్పుడు ఈ 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు 9.5 లక్షల కోట్లు, 9,80,000 కోట్ల రూపాయలు మేము గ్రౌండింగ్ చేయగలిగాము. రేపు 14-15 తారీఖుల్లో జరిగేటువంటి సమిట్లో, ఇన్వెస్టర్స్ సమిట్లో మేము ఇంకో 10 లక్షలు ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళే చాలా ఒప్పందాలు జరిగిపోయినాయి, 14వ తారీఖు ముందే జరిగిపోయినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఇక మీకు ఒకటే చెప్తున్నాను రాజకమల్ గారు, ఇప్పుడు మేము పరిశ్రమల్ని ఆకర్షించడము, పెట్టుబడులు ఆకర్షించడం అది ఎరా అయిపోయింది. ఇక మాది నెక్స్ట్ ఏంటంటే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఉద్యోగ కల్పనలు, అవి చూస్తారు మీరు. దాని మీద మాట్లాడుకుందాం. అప్పుడు రమ్మనండి. ఏడు గూగుల్ నుంచి తెచ్చానంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు గూగుల్ వల్ల ఉపయోగం లేదు, నీటి కొరత వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, 200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావాలి, వాళ్ళందరూ ఊదర కొడితే ఈయన వచ్చి ఆదాని తెచ్చాడు గూగుల్, నేను తెచ్చిందే గూగుల్, అదే ఆదాని డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు 2018-19లో తెచ్చాడు. నువ్వు దాన్ని ఆపేసావు ఆదాని సెంటర్ని. మళ్ళీ 23లో ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ అతనితో గంగవరం పోర్టులో లాలూచి చేసుకుని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసావు. అసలు గూగుల్కి ఆదానికి సంబంధం ఏముంది? గూగుల్కి ఒక కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టరు ఆదాని అనేవాడు, మిగతా 2-3 ఉన్నారు ఆదాని లాంటి సబ్ కాంట్రాక్టర్. ప్రపంచంలోనే గూగుల్ చాలా పెద్దది, అందులో భారతదేశంలో పెడుతుంది ఏ బేస్ మీద ఇంకా పెద్దది. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గూగుల్ CEO వచ్చి ఎంఓ చేసినట్టు నువ్వు చూడలేదా? నువ్వు ఎప్పుడు చేయించావు గూగుల్ CEOతో? అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి?